గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణకు శాపం. బాబు కళలో ఆనందం కోసం సీఎం రేవంత్ జలద్రోహం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడాలి మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. గోదావరి బనకచర్ల, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి కావేరి నది జలాల అనుసంధానం ప్రాజెక్టు ముందుకు తెచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల ఇటు కృష్ణా నదిలో అటు గోదావరిలో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరుగుతుంది. మనకు జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సుజలం, తెలంగాణకు నిష్ఫలం. చంద్రబాబు కళల ఆనందం కోసం రాష్ట్రానికి రేవంత్ జలద్రోహానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రిని అన్యాయం చేయలేదు అని బారాస శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు చెప్పారు. ఎస్, నిజంగా అసమర్థమైన ముఖ్యమంత్రి, ఒక అస్మదీయుడికి ఎప్పుడు కూడా అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రయోజనాలకు పనంగా పెట్టి తన అవసరాల కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా పనంగా పెట్టే ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ప్రతి విషయంలో అన్యాయమే. ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే కథ, ఆయన ఎప్పుడు కూడా ఎవరి ప్రయోజనాల కోసమో తప్ప ఆయన ప్రయోజనాల కోసం కాదు. ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్, ఇంకా అంతకంటే మించి చరిత్రలో ఒక డిజాస్టర్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారంటే అది రేవంత్ రెడ్డి మారుతాడు. దీంట్లో రాసి పెట్టుకోండి. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏదో ఇప్పుడు పరిపాలనలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏదో నడిచిపోతుంది. కానీ ఈయన చేసిన పరిపాలన ధ్వంసం, రాష్ట్ర ధ్వంసం, మొత్తానికి తెలంగాణని ఏ విధంగా ధ్వంసం చేసింది అనేది ఈయన అధికారం పోతుంది తప్ప మీకు తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఈజ్ అన్ వెరీ, ఒక రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రంగా చేయడంలో ఆయన ఎంత ప్రయత్నాలు చేయాలో అంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానికి పరిపాలన అవగాహన రాహిత్యమా, లేకపోతే స్వార్థ ప్రయోజనమా, లేకపోతే చేత కాకపోవడమా, లేకపోతే రాష్ట్రం మీద ఆయనకున్న ఏమైనా కోపం ఉందా, ఇదంతా ఏమో నాకు తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అధమస్థాయికి తొక్కిపడేయాలో అంత అధమస్థాయికి తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి పరంగా, అంటే దీని క్రెడిబిలిటీ పరంగా, ఆ తర్వాత రాష్ట్ర అస్తిత్వ పరంగా, ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అధమస్థాయికి తీసుకుపోవాలో అంత అధమస్థాయికి తీసుకుపోయి రాష్ట్ర ప్రయోజనాల్ని మొత్తం ఒకవైపు ఢిల్లీకి తాకట్టు పెట్టి, ఇంకొక వైపు ఇక ఏంది కొట్లాడి సబ్బండ వర్గాలు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో మళ్ళీ ఏమంటారు దాన్ని, అంతా రకరకాల ఎట్లా చెప్తారు దాన్ని, ఒక రకరకాల దాడులు, రకరకాల ఏమంటారు దాన్ని, రాష్ట్ర విలువను తీసే ప్రయత్నాలు ఎంత చేస్తున్నా దానికి ఊతమిస్తుడు తప్ప కనీసం అట్టెట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా నోరు తెలిసే ప్రయత్నం చేయట్లేదు. చెయ్యకపోగా నేను నాజీని, హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లర్కి అద్భుత ఇష్టమైన పేరు హైడ్రా, అది కాబట్టి అది కూలగొట్టిన తర్వాత నేను మొత్తం వెలుగుమట్ల ఇప్పుడు ఇదంతా ఉన్న తర్వాత చూస్తుంటే నాకు ఆనందం పొందుతుంది. అక్కడ ఇజ్రాయెల్, ఇరాన్లో చూసిరా ఎట్లా జరిగిందో అంతకంటే ఎక్కువ కూలగొడతా అని చెప్పేసి ఎవరిని బెదిరిస్తున్నాడు, ఎవరిని, ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఓవైపు అప్పుల తెలంగాణ అంటాడు, అప్పులు తీసుకొని వస్తాడు. ఓవైపు అభివృద్ధి చేయలేదంటాడు, అభివృద్ధి అడ్డుకుంటుంది బీజేపీ అంటాడు. ఓవైపు ఒడ్లు మొత్తం 20%, 100% కొన్నామంటాడు, కేంద్రం మళ్ళీ ఒడ్లు కొంటలేదని చెప్తాడు. మెట్రో విస్తరణ చేస్తా అంటాడు, మెట్రో గవర్నమెంట్ చేస్తా అంటారు, మళ్ళీ దాని విస్తరణకు కేంద్రం ఒప్పుకోవట్లే అంటాడు. మొత్తం టోటల్గా ఎక్కడ పోయినా గదే భజన, గదే జపం. ఆయన మాట్లాడితే బూతులు, తర్వాత కేసీఆర్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఏ అభివృద్ధి మంత్రం లేదు, ఏం లేదు. బొబ్రాజమానం, భజగోవిందం. ఈ వాజ్ అనే డిజాస్టర్ సీఎం ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకుని ఏదో ఇప్పుడు అది దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన భజన పేపర్లు లేకపోతే వాడోడు వీడోడు ఆహా అంటుంది. కానీ ఒక్కసారి ఆయన పదవి పోతే మొత్తం చూస్తున్నారు కదా, జీరో. డిజాస్టర్ సీఎం కావడం మాత్రం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి.